నమస్తే, వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను గణేష్. ఈ యొక్క వీడియో చూపెడతా, ఈ నా ఆడియో అయిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ సార్, పానీ 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 అని చెప్పి తల్లాడుతాడు. మరి నీళ్ళు తైపోగా పోలీసు వాళ్ళు ఎందుకు ఇతలేరు అంటే నేను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. ఏం ఘనకార్యం చేసిందంటే చూపెడతా, ఇంకో వీడియో కూడా చూపెడతా చూడండి. ఈ ఘనకార్యం చేసిండు. ఈ ఘనకార్యం ఉత్తరప్రదేశ్లో ఈ మహానుభావుడు చేసిండు. ఏం జరిగింది, అసలు కథ ఏంది అంటే, ఒక మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నట. అక్రమ సంబంధం పెట్టుకొని ఆ మహిళతోటి నడుస్తూ ఉందట ఈ అక్రమ సంబంధం వ్యవస్థ. నడుస్తుంటే మధ్యలో ఒకరోజు తన దగ్గరికి పోయిన వాళ్ళే ఈ బాబు ఆయన చూసి, ఎవరు నీ బాబేనా అని చెప్పి చెప్పగానే మహిళ అన్నదట కదా, నా బాబే అని చెప్పిందట. చెప్పిన తర్వాత అయ్యో మీ బాబేనా, నేను ఐస్ క్రీమ్ ఇట్లా కొనిస్తుంది తీసుకొని వస్తా, ఒకసారి ఇవ్వు అని చెప్పి ఎత్తుకొని పోయి ఇక రోడ్డు మీద ఇగో ఈ ఘనకార్యానికి ఆయన చేసులు మొదలు పెట్టిండు. ఏ ఘనకార్యం అంటే ఆ రోడ్డు మీద తీసుకువచ్చి కథం ఆ బాబును బలకేసి కొట్టిండు. కథం డైరెక్ట్ చనిపోయేంత వరకు కొట్టేసిండు. లాస్ట్కు చనిపోయిన తర్వాత ఆ మహిళకి ఇచ్చి జారి పడ్డాడు, హాస్పిటల్ తీసుకొని పో అని చెప్పి గుడిసప్పుడు కాకుండా ఆ నుంచి పారిపోయిండట. పారిపోయి దాక్కున్నాడు. పోలీసు వాళ్ళకు దొరికిండిన. దొరికితే పోలీసు వాళ్ళని చూసి ఉరుకుతుండట. ఉరుకుతుంటే వాళ్ళు ఒక 2 రౌండ్లు కాల్పులు జరిపితే కాలుకు బుల్లెట్ దిగింది. హాస్పిటల్ తీసుకొని వచ్చారు. దానికంటే ముందు అలాగే ఆ బుల్లెట్ రిమూవ్ చేసి స్టేషన్లో తీసుకొని పోయి పోలీసు వాళ్ళు తమదైన స్టైల్లో 3 డిగ్రీలది ఒకటి ఉంటుంది కదా, దాన్ని మంచిగా వేసిర్రట. కిర్రని అడిగెట్టి చెప్పిన తర్వాత మొత్తం ఉండబడినారు, మొత్తం బయటపడ్డదట. అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ బాబు అడ్డ ఉన్నాడు అని చెప్పి ఆ బాబు నెలకేసి కొట్టేసి చంపేసిన నేనే అని చెప్పి చెప్పేసినట. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన. అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా ఆలోచిస్తాడు, అసలే ఆయనకు బుల్డోజర్ బాబా అనే ఒక పేరు ఉంటుంది. ఇటువంటి సంఘటనలు ఆయన చూస్తే ఊరుకుంటాడా? డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ తోటి చెప్పేసి పోలీసు వాళ్ళకు ఈ సంగతి ఇట్లా అయిందట కదా, మీరు తమదైన స్టడీలో విచారించండి అని చెప్పగానే పోలీసు వాళ్ళు మంచిగా రోకల్ బండలు ఎక్కించి 3rd డిగ్రీ వేసి గట్టిగా పోతేసరికి మనోడు దూపా దూపా అంటున్నాడు. ఇదంతా దేని వల్ల జరిగింది? అక్రమ సంబంధం వల్ల జరిగింది. ఇప్పుడు అక్రమ సంబంధాలు అనేటివి మన ఇండియాలో ఎక్కువైపోయినాయి. అక్రమ సంబంధాల హత్యలు కూడా ఎక్కువైపోయినాయి. అక్రమ సంబంధాల వల్ల ఆత్మహత్యలు కూడా ఎక్కువైపోయినాయి. దీని మీద ఇండియన్ గవర్నమెంట్ మరి ఒక చట్టం రూపొందించలేదు. ఎందుకు రూపొందించలేదు? నేనేమంటున్నా అంటే, ఒక భార్య వేరేటంతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది, పిల్లలకు విషం ఇచ్చి చంపేసి వాళ్ళతో చంపవుతుంది. ఇది చంపైంది కానీ ఇక్కడ పిల్లలను చంపేసిపోతున్నది. అంటే చూడండి, వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం వలన ఇక్కడ అభం శుభం తెలియని పిల్లలు చనిపోతున్నారు. 9 మాసాలు మోసిన పిల్లలను ఆ ప్రియుడి కోసం చంపడానికి వెనుక ముందు కూడా చూడడం లేదంటే చూడు ఆ తల్లులు ఎంత కర్కశంగా నిర్వహిస్తున్నారో. ఎన్నో చూస్తున్నాం, డ్రమ్ములలో పెడుతున్నారు, కుక్కర్లలో పెడుతున్నారు, భర్తలను చంపుతున్నారు, పిల్లలను చంపుతున్నారు, మందు పెట్టి చంపుతున్నారు, బాయిలతో వస్తున్నారు, కరెంట్ షాక్ పెడుతున్నారు, ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ సంబంధాలు చేయబట్టి అభం శుభం తెలియని చిన్న చిన్న పిల్లలు న్యాయంగా చనిపోతున్నారు పాపం వాళ్ళ చేతుల. దీని మీద ఒక చట్టం తీసుకొస్తే అయిపోతుంది కదా. చట్టం తీసుకొచ్చి కఠిన కారాగార శిక్ష విధించే విధంగా ఒక చట్టాన్ని రూపొందిస్తే ఏమవుతుంది? ఇంకెంతమంది పని కావాలా? ఇప్పుడు అక్రమ సంబంధానికి చిన్న బాబు 1.5 year బాబు అడ్డా ఉన్నాడు అని చెప్పి రోడ్ కేసు కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. రేపు మన తెలంగాణలో జరగదా? ఏపీలో జరగదా? తమిళనాడులో జరగదా? కర్ణాటకలో జరగదని గ్యారంటీ ఇస్తారు ఎవరన్నా? ఇప్పుడు ఎవరిని నమ్మట్లేదు పరిస్థితిలో. కాబట్టి గవర్నమెంట్లో కొన్ని చట్టాలు రూపొందించాలా, రూపొందించి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలా. శ్రద్ధ పెట్టి చర్యకు ప్రతిచర్య అనేది కూడా వాళ్ళకు చూపెడితే ఇంకోటి చేయకుండా ఇలా. కానీ దీని మీద పెట్టరు. ఇంకా సుప్రీంకోర్టులో అక్కడనో ఇక్కడనో పెళ్ళైన పురుషుడు వివాహేతర సంబంధం పెట్టి కూడా తప్పు కాదు అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తారు. మరి ఆ స్టేట్మెంట్లలో కన్న కొడుకును కన్న బిడ్డను ఇట్లా చంపడాలు కూడా తప్పు కాదని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది కదా. వెనకిత్తలేరు. మరి వివాహేతర సంబంధం పెట్టుకోవడం తప్పు కాదు అని చెప్పి స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇది మన ఇండియన్ పరిస్థితి. అక్రమ సంబంధాల కేసులు ఎక్కువైపోయినాయి. ఏడవర్తగాడ తెల్లారు లేస్తే
ఈ అక్రమ సంబంధాలకు సంబంధించిన మర్డర్లు, ఆత్మహత్యలు, పంచాయతీలు, లొల్లులు, స్టేషన్లలో కూడా ఇదే కథ. ఇసొంటి మన తెలంగాణ, ఇసొంటి ఇండియా తయారైంది. ఒక్కొక్కడేమో అవతల దేశాలలో అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి మనకంటే 30 సంవత్సరాలు ముందట పోతుంటే మనోళ్ళేమో కులాల కోసం, మతాల కోసం, అక్రమ సంబంధాల కోసం, సుఖాల కోసం, దానికోసం దీనికోసం కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఏనాడు బాగుపడదు ఇండియా? బాగుపడదు, మన కాదు. సో మొత్తానికైతే ఇగో ఈ మహానుభావునికి దండేసి దండం పెట్టిరు, మంచిగానే గట్టిగా కీరలు ఒత్తిరు, పట్టుకపోయి హాస్పిటల్ వారేసారు. పానీ 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 అంటే పానీ ఎవరు తెచ్చిస్తారు? ఇగో ఇది అసలు కథ. మొత్తానికైతే ఈ అక్రమ సంబంధాల మీద ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయాలా, ఒక చట్టం రూపొందించాలని చెప్పి జీ న్యూస్ గ్లోబల్ ద్వారా ప్రజల తరపున కోరుకుంటున్నాయి.